వాక్య ధ్యానం కొరకు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండి నా ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకులాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ప్రార్థన చేసుకుందాం. హృదయాల్ని ఒకసారి దేవుని వైపు ఎత్తిపట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయన ఇంతవరకు మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మీ వాక్య ధ్యానం కొరకు మా ప్రభువా, మా వినికిడిలో మీరు ఉంచిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. అలనాడు పరిశుద్ధులైనటువంటి యోహాను కాలంలో మా ప్రభువా, మీరు రాసినటువంటి ఉత్తరాలు, మీరు చూపినటువంటి ఆ ప్రత్యక్షతలు అంత్యకాలములో ఉన్నటువంటి మా సంఘాలకు కూడా ఎంతో ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తాయని మరొకసారి మా గమనానికి తీసుకుని రాబోతున్న ప్రతి సత్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకొని ఆ క్రియలను, ఆ యొక్క పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి లేవటానికి, మీతో సరి చేసుకోవడానికి, ఆ మొదటి క్రియలను మరొకసారి మేము కనుపరచడానికి మాకు సహాయం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. అలనాడు ఎఫ్ఎస్సి సంఘానికి నాయన ఏమైతే హెచ్చరికలు ఇచ్చారో మరొకసారి మా సంఘానికి కూడా అటువంటి హెచ్చరికలు మా మధ్యలోనికి మీరు తీసుకుని రాబోతున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాటలు పలికించమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకొనమని, అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకటానికి సహాయం చేయమని, మా ముందున్నటువంటి సమయం మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉంచి నడిపించమని, మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నోటి మాంద్యము, నాలుక మాంద్యము నుంచి విడిపించి మీ నామానికి మహిమకరంగా వాడుకొనమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, గతంలో మనము ఒక సంఘము గురించి ధ్యానం చేశాం. 3వ అధ్యాయము చివరి భాగములో ఉన్నటువంటి లవోదికయ సంఘము గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేశాం. అయితే ఆ సంఘము గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ మిగిలినటువంటి సంఘాల గురించి కూడా ధ్యానం చేస్తే మనకందరికీ కూడా, మరి ముఖ్యంగా సంఘం అంతటికి కూడా ఎంతో ఉజ్జీవకరమైనటువంటి అంశాలు యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకు ప్రత్యక్షపరిచి, ఆ ప్రత్యక్షతలో నుంచి అంత్యకాలములో ఉన్నటువంటి మనలాంటి వారికి, ఎంతోమందికి, ఎన్నో సంఘాలకు అవసరమైనటువంటి హెచ్చరికలు ఈ యొక్క ఉత్తరాలలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మరొకసారి ఆ మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘము గురించి ధ్యానం చేయాలని చెప్పి మీతో కలిసి ఆశపడుతూ ఉంటున్నాను. అయితే యాకోబు, యోహానులు
వీరిద్దరు కూడా సహోదరులుగా ఉంటూ ఉన్నారు. వారిరువురు జబదయి కుమారులుగా మనము మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. జబదయి కుమారులైనటువంటి వారిరువురిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో వారిరువురిని నన్ను వెంబడించండి అని చెప్పి పిలిచినప్పుడు వారిరువురు కూడా ఆ యొక్క దోణిని విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అయితే ఈ శిష్యుడైనటువంటి యోహాను, మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకి శిష్యుడిగా ఉన్నట్లు మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. యోహాను అనేటువంటి మాటకి యెహోవా కృప అని అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, యోహాను సువార్తలో శిష్యుడైనటువంటి యోహాను పేరు మాత్రము ఎక్కడా కూడా వ్రాయబడలేదు, కానీ యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు అని ఒక సందర్భంలో వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ప్రభు రొమ్మున ఆనుకున్నందున ప్రభు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి విషయాలను కూడా యోహాను స్పర్శించగలిగినటువంటి యోచనాపరుడని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు. అయితే ఆయన యోహాను మృదు స్వభావిగా ఉంటున్నాడు. చాలా తక్కువగా మాట్లాడేటువంటి మితభాషిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ ఎఫెసీ సంఘానికి ఆయన పెద్దగా ఉంటున్నట్లు చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. అయితే పరిశుద్ధుడైనటువంటి యోహానికి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 సంఘాల మీద కూడా ప్రభువారు ఆయనకు ప్రత్యక్షతని అనుగ్రహించారు. అంటే ఆ సంఘాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ యోహానుకి ప్రత్యక్షతని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడైనటువంటి యోహానుని ఎఫెసులో బంధించి రోమ్ పట్టణానికి తీసుకొని వెళ్ళి అక్కడ సలసల కాగుచున్నటువంటి నూనెలో విసిరివేశారు. అయితే శిష్యుడైనటువంటి యోహానుకి ఏమీ కాలేదు. అయితే అక్కడ పరిపాలిస్తూ ఉన్నటువంటి డొమిషియన్ చక్రవర్తి ఆజ్ఞాపించాడు ఏమంటే, తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపములో విసిరివేయండి అని చెప్పి. ఆ పద్మాసు ద్వీపము అనేది ఎటువంటి నరసంచారము కూడా లేనటువంటి నిర్జనమైనటువంటి ప్రదేశం, ఒక రాతి ప్రదేశముగా ఉంటుంది. ఆ ప్రదేశములో యోహాను మరి ఖైదీగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలు, ఈ 7 సంఘాల గురించినటువంటి ప్రత్యక్షతలు ఆ యోహానుకి ఇచ్చినప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథమే ఈ యొక్క ప్రకటన గ్రంథము. ఆయన కన్నవాటిని, విన్నవాటిని, మరి ముఖ్యంగా కలగబోయే ప్రతి దాన్ని కూడా ఈ గ్రంథములో ఆయన పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గ్రంథములో 7 అనేటువంటి మాట 56 సార్లు ఉపయోగించబడింది. కాబట్టి ఈ గ్రంథాన్ని 7ల గ్రంథం అంటారు. ది బుక్ ఆఫ్ సెవెన్స్ అని చెప్పి అంటారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అందరూ కూడా అసహజమైనటువంటి మరణాన్ని పొందారు. అంటే 10 మంది హతసాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కానీ పరిశుద్ధుడైనటువంటి యోహాను మాత్రమే సుమారు 100 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఈ భూమి మీద జీవించి క్రీస్తు శకము 100వ సంవత్సరం డిసెంబర్ నెల 27వ తారీఖున ఆయన సహజమైనటువంటి మరణాన్ని పొందాడు అని చెప్పి చరిత్రలో మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రకటన గ్రంథము సంఘము యొక్క క్రమాన్ని గురించి వివరించదు, కానీ సంఘానికి అవసరమైనటువంటి విషయాలు అనేకము, సంఘ ఉజ్జీవానికి అవసరమైనటువంటి అనేకమైన విషయాలు, మేలుకరమైనటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ఒకవేళ మనము సంఘము యొక్క క్రమాన్ని గురించి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే అపోస్తలుల కార్యాన్ని చదవాలి, లేకపోతే అపోస్తలుడి పౌలు వ్రాసినటువంటి ఇతర పత్రికలు చదివినప్పుడు సంఘము యొక్క క్రమము మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అయితే వర్తమాన, భూత, భవిష్యత్ కాలములన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథములో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. లేఖనాల ద్వారా తనను తాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రంథములో ప్రత్యక్షపరచుకున్నారు. అంత మాత్రమే కాదు, కానీ అలనాడు ఉన్నటువంటి సంఘాల ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఆ లేఖనాల ద్వారానే చాలా క్లుప్తంగా, చాలా విపులంగా ఆయన వివరించినట్లుగా మనము ఈ యొక్క 7 ఉత్తరాల్లో కూడా చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధులైనటువంటి యోహాను
సజీవుడైనటువంటి దేవునిని 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ 7 దీప స్తంభాలు కూడా 7 సంఘాలకి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ సంఘానికి ఆయన చెప్పేటువంటి ఆ 7 ఉత్తరాల కూడా ఈనాడు సంఘముగా పిలువబడుతున్నటువంటి నీకు నాకు కూడా హెచ్చరికలు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ ఉదయకాల సమయంలో మనకి ఏదైతే బోధిస్తూ ఉన్నాడో, మనల్ని ఏదైతే గద్దిస్తూ ఉంటున్నాడో, మనల్ని జీవితాలలో ఏదైతే సరి చేసుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడో, ఆ గద్దింపుని, ఆ బోధని, ఆ హెచ్చరికని మన జీవితాలకి అన్వయించుకొని మన జీవితాలు సరిచేయబడినప్పుడు సంఘము సరిచేయబడుతుంది అని చెప్పి దేవుడు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అంతకంతకు చల్లారిపోయేటువంటి ఈనాటి సంఘాలకి ఆ 7 ఉత్తరాలు కూడా గొప్ప కనువిప్పుగా ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఈనాడు ఏ విధముగా ప్రతి సంఘానికి కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొంతమంది శత్రువులు ఉన్నారో, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సంఘాలకు కూడా అనేక మంది శత్రువులు, అనేకమైనటువంటి సమస్యలతో ఆ సంఘాలు సతమతమవుతూ ఉన్నప్పుడు ఆ 7 ఉత్తరాలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 7 సంఘాలలో ఉన్నటువంటి సమస్యలను మాత్రమే ఎత్తి చూపలేదు, కానీ ఆ 7 సంఘాలకు ఉన్నటువంటి ఆ 7 సమస్యలకు కూడా ఆయన ఆ జవాబులు అనుగ్రహించినట్లుగా, ఆయన గద్దించినట్లుగా, బోధించినట్లుగా, హెచ్చరించినట్లుగా, సరిచేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ 7 సంఘాల ద్వారా మనం చూసినట్లయితే ప్రతి ఉత్తరములో కూడా నేను మీకు సమస్యను మాత్రమే ఎత్తి చూపట్లేదు, కానీ మీరు అపాయములో ఉన్నప్పుడు, మీరు కష్టములో ఉన్నప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆ ద్వారము దగ్గరే ఉన్నాను, నేను మీకు ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉన్నాను అనేటువంటి విషయాలు ఈ 7 ఉత్తరాల చివరలో గనక మనం చూసినట్లయితే ఆ రీతిగా ప్రతి సంఘమునికి, ప్రతి ఉత్తరములో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఈ 7 ఉత్తరాలు 7 సంఘాలకి వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. 7 ఉత్తరాలు కూడా ఏమని నేర్పిస్తూ ఉన్నాయంటే, ఏ సంఘము దానికదే సర్వస్వతంత్రంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక సంఘము వారు చేసినటువంటి తప్పు మరొక సంఘం మీద మోపబడలేదు. ఈ సంఘములో ఈ సమస్య ఉంది అని చెప్పి ఆ సంఘానికి మాత్రమే ఆయన ఉత్తరం రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే ప్రతి సంఘానికి కూడా ఒక దర్శనం ఉంటుంది. ఏ సంఘానికి ఆ సంఘమే బాధ్యత వహించాలి, ఏ సంఘానికి ఆ సంఘమే జవాబుదారీగా ఉండాలి అనేటువంటి హెచ్చరికని ఈ ఉత్తరాలలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. సంఘము అనేది ఆయన శరీరమై ఉంటుంది, ఆ సంఘానికి ఆయన శిరస్సై ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క సంఘ స్వభావము ఏ రీతిగా ఉండాలి అన్నట్లయితే సంఘము యొక్క ఆరోగ్యము, సంఘము యొక్క పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వభావానికి, దేవుని యొక్క స్వరూపానికి అనుబంధమై ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఆ యొక్క యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో విసిరివేయబడినప్పుడు 7 సంఘాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగా ఆయనకు డిక్టేట్ చేస్తూ ఉండగా ఈ ఉత్తరాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకమైనటువంటి గంభీరమైనటువంటి హెచ్చరికలు ఈ యొక్క 7 ఉత్తరాల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 7 ఉత్తరాల్లో కూడా ప్రతి ఉత్తరములో 7 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. రెండవదిగా ప్రతి సంఘములో కూడా మంచి విషయాలని ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రతి సంఘములో మూడవదిగా చెడ్డ విషయాలని ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రతి సంఘానికి ఆయన బోధ చేశాడు. ఐదవదిగా ప్రతి సంఘములో ఎటువంటి కృతజ్ఞతా విషయం ఉందో ఆయన ఎత్తి చూపుతూ వచ్చాడు. ఆరవదిగా ప్రతి సంఘాన్ని ఆయన గద్దించాడు. ఏడవదిగా ప్రతి సంఘానికి ఆయన వాగ్దానాన్ని దయచేసినట్లుగా, అంటే ప్రతి ఉత్తరాన్ని కూడా మనము 7 భాగాలుగా విభజించి ధ్యానం చేసినట్లయితే మన ఆత్మీయ జీవితాలకి, మన సంఘ క్షేమాభివృద్ధికి ఎంతైనా తోడ్పడతాయి ప్రియులారా. అయితే మనం చదవనటువంటి వాక్య భాగానికి వచ్చినట్లయితే కనుక ఈ మొట్టమొదటి ఉత్తరం గురించి మనం ఆలోచన చేద్దాం. ఎఫెమి అనేటువంటి పదము నుంచి ఈ ఎఫెసు అనేటువంటి మాట వచ్చింది. ఎఫెసు అంటే వదిలివేయబడింది అని అర్థము. అయితే ఈ సంఘము యొక్క కాలము క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి 120వ సంవత్సరం వరకు, అంటే సుమారు 50 సంవత్సరాలు ఈ యొక్క సంఘము ఉనికిలో ఉన్నట్లుగా చరిత్రను చూసి మనము చెప్పవచ్చు. అయితే
ఆసియా ఖండములోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా, ఒక ముఖ్యమైనటువంటి నగరముగా ఈ ఎఫెసు అలరారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నగరానికి మాయాబజార్ అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ నగరము ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక ప్రసిద్ధి చెందినటువంటి వాణిజ్య కేంద్రముగా ఉండేది. అయితే ఆసియాకే ఈ యొక్క పట్టణము వెలుగు వంటిది అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉండేవారు. 7 వింతలలో ఒకటైనటువంటి, అంటే ఏన్షియంట్ 7 వండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 వండర్స్లో ఉన్నటువంటి ఒక అర్టెమీ టెంపుల్ ఇక్కడే నిర్మించబడింది. అయితే 560 అడుగుల ఎత్తు ఉన్నటువంటి శిల్పము ఆ యొక్క ఆ మందిరంలో నిర్మించబడింది. అంత మాత్రమే కాదు కానీ సుమారు 100 స్తంభాలు ఆ యొక్క మందిరంలో ఉన్నట్లుగా, ఆ యొక్క దేవత సంతానోత్పత్తికి మూలము అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎఫెసి ఆ యొక్క పట్టణము చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు అని గనక ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు ఈ సంఘాన్ని స్థాపించింది బాప్తిస్మం ఇచ్చేటి యోహాను శిష్యుడైన అపోలో అని చెప్పి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. పౌలు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలని అక్కడ ఆయన హెచ్చరించాడు. సుమారు 3.5 సంవత్సరాలు పౌలు వారి మధ్యలో పనిచేశాడు. ప్రవచనాత్మకంగా ఎఫెసి సంఘాన్ని ఈ రీతిగా హెచ్చరించాడు. మీలో నుండి క్రూరమైనటువంటి తోడేళ్లు బయలుదేరనని చెప్పి ప్రవచనాత్మకంగా ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30వ వచనాల్లో మనము చూడవచ్చు ప్రియులారా. అయితే ఈ యొక్క ఉత్తరములో రాయబడినటువంటి మొట్టమొదటి విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మొదటి వచనములో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివాసము చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మన సంఘములో కూడా ఆయన పరిశుద్ధాత్ముని రూపములో మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ 7 దీపస్తంభాల మధ్య తిరుగుతూ ఉన్నాడు అంటే ఆయన సంఘాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సంఘానికి శిరస్సై ఉన్నాడు, సంఘానికి ఆయన ప్రధాన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏ సంఘానికి ఆ సంఘమే బాధ్యత వహించాలి. సంఘాన్ని క్రమపరిచేటువంటి హక్కు ఆయన కలిగి ఉన్నాడు. ఎటువంటి మచ్చ, ముడత, డాగు, కళంకము లేనటువంటి వధువును కోరుకున్నటువంటి ఆయన, అటువంటి సంఘాన్ని కోరుకున్నటువంటి ఆయన ఇష్టపడి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి ఆ సంఘాన్ని క్రమపరిచేటువంటి హక్కు కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సంఘము మీద సర్వ హక్కులు కలిగినటువంటి పెండ్లి కుమారునిగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ ఎఫెసి సంఘములో 7 మంచి విషయాలు మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాయి. 2వ వచనంలో ఆ సంఘము యొక్క క్రియలు చాలా బాగున్నాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. ఆ సంఘము చాలా కష్టపడేటువంటి సంఘము అని చెప్పి సాక్ష్యం కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఎంతో సహనము కలిగినటువంటి సంఘం అని చెప్పి అబద్ధ బోధకుల్ని సహితము సహించినటువంటి సంఘముగా ఆ సంఘం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దుష్టులన్నా కూడా గిట్టనటువంటి సంఘముగా ఉంటుంది. 3వ వచనంలో చూసినట్లయితే 6వదిగా ఆయన భారము భరించి సువార్త ప్రకటించినటువంటి సంఘముగా ఆ సంఘం ఉంటుంది ప్రియులారా. అలయలేదు అని చెప్తూ ఉంటున్నాడు. అంత మంచి పరిచర్య చేసినప్పటికీ కూడా ఆ సంఘము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలిసిపోయినటువంటి సంఘముగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఓవరాల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఆ 2-3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, లేక ఆ సంఘము యొక్క దృష్టిలో ఆ సంఘము చాలా పరిపూర్ణంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఈ సంఘము బాగా అభివృద్ధి చెందినటువంటి సంఘముగా ఉంటుంది, భారము కలిగి సువార్త ప్రకటించినటువంటి సంఘముగా ఉంటుంది, మంచి సిద్ధాంతాలను కలిగినటువంటి సంఘముగా ఉంటుంది, అబద్ధ బోధకుల్ని ఆ సంఘములోనికి అనుమతించినటువంటి సంఘముగా ఉంటూ ఉంది. మరి ముఖ్యంగా సంఘము కొరకు పనిచేసేటువంటి, కష్టపడి పనిచేసేటువంటి సువార్థికులు, ఉజ్జీవకారులు ఆ సంఘములో ఉన్నట్లుగా దేవుడు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. అంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి
అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి విస్తారమైన కార్యక్రమాలు ఆ సంఘములో జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అటువంటి విస్తారమైనటువంటి పరిచర్యను బట్టి ఆ సంఘము ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ 6వ వచనంలో మరొక చక్కని విషయాన్ని ఎఫెసీ సంఘం గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ నికొలాయితులు ఎవరు అని గనక ఆలోచన చేసినట్లయితే వీరికి మూల పురుషుడు అంతియొక వాడైనటువంటి నికోలాస్ అని చెప్పి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ వ్యక్తి పేరు వ్రాయబడింది. ఈ వ్యక్తి పేరు బైబిల్ గ్రంథంలో మరెక్కడా కూడా కనపడదు. బైబిల్ చరిత్రలో ఈ ఒకే ఒక్క వ్యక్తి నికోలాస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి మొదట్లో యూదా మత ప్రవిష్టుడిగా ఉంటూ క్రైస్తవ సిద్ధాంతాలని అనుసరిస్తూ క్రైస్తవ సిద్ధాంతాల గురించి విస్తారమైనటువంటి పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ఈ నికోలాస్ అనేటువంటి పదము రెండు గ్రీకు పదాల కలయికగా ఉంటూ ఉంది. నికో అంటే జయమొందటము, లాస్ అంటే ప్రజలు అని చెప్తూ ఉంటున్నాడు. అయితే నికోలాస్ ఏంటి ఆలోచన చేసినట్లయితే ప్రజల మీద జయముందేటువంటి వాడు అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి మొదట్లో సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసినటువంటి నికోలాస్ తన జీవిత చివరి యాత్రకు వచ్చేటప్పటికి సంఘాన్ని పాడు చేసేటువంటి వాడుగా, సంఘాలని తన దుర్బోధలతో నింపినటువంటి నికోలాస్గా ఈ యొక్క వ్యక్తి ఉన్నట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కేవలము ఈ యొక్క వ్యక్తిని ఎవరైతే అనుసరించారో ఆ వ్యక్తిని అనుసరించినటువంటి శిష్యులే ఈ నికోలాయితులు అని చెప్పి పండితుల యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయంగా ఉంటుంది ప్రియులారా. అయితే ముందు ప్రస్తావించబడినట్లుగా మనం చూసినట్లయితే పౌలు తన మిషనరీ పరిచర్యని ఆ మిలేతుకు వచ్చి ఎఫెసీ సంఘాన్ని ఆయన హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీలో నుండి క్రూరమైనటువంటి తోడేళ్లు బయలుదేరును అని చెప్పి ఆ ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరి బోధ ఎలా ఉండేది అంటే, మీరు పాపాన్ని ఖండించాలి అని గనక బోధిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా పాపాన్ని చేయవలసి ఉంటుంది అనేటువంటి దుర్బోధ ఈ యొక్క బోధకులు చేసినట్లుగా ఆ సంఘాలలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎఫెసీ సంఘం వారు ఇటువంటి తప్పుడు బోధలని ఆ సంఘములో అడుగు పెట్టకుండా చూసినట్లుగా ఎంతో పౌరుషంగా ఈ సంఘము దేవుని యొక్క సన్నిధిలో సహవాసములో ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మరొక విశేషం ఏంటంటే, పరిసయ్యులు యెరూషలేములో ఉన్నటువంటి తన ప్రజలని వారు పరిపాలించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పేతురు దినాలలో కూడా కొంతమంది స్వార్థపరులు సంఘాన్ని పరిపాలించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే తమ మెప్పు కోసం సంఘాన్ని ఏ ఒక్కరూ కూడా పరిపాలించకూడదు. ఎందుకు అంటే అది దేవుడు మెచ్చేటువంటి హర్షించేటువంటి విషయం కాదు. కాబట్టి ఎందుకు మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతులు ఆయన ఇచ్చాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో కొందరిని కాపరులుగా మరికొందరిని ఉపదేశకులుగా ఎందుకు ఉంచాడు సంఘములో అని గనక ఆలోచన చేసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనమంతా కూడా కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశముతో ఆయన కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని పరిచారకులుగా ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఆయన ఏదో ఒక తలాంతిని, ఏదో ఒక వరాన్ని ఆయన అనుగ్రహించి ఉంటాడు. ఆ వరము ఏమై ఉంటుంది అని మనము దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఒకరిని చూసి ఒకరు పోల్చుకోవటం కాదు, కానీ నాలో ఉన్నటువంటి వరం ఏమి ఇచ్చాడు దేవుడు అని చెప్పి మనం గనక పరీక్షించుకున్నట్లయితే దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి తలాంతును బట్టి, మనలో ఉన్నటువంటి వరాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్యలో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపరులుగా ఉంచాడు అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే ఇన్ని మంచి విషయాలు కలిగినటువంటి ఎఫెసు సంఘం మీద ఒక నేరాన్ని మోపుతూ ఉంటున్నాడు. ఒక తప్పును ఆయన మోపిన 4వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. ప్రభువు తన అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆ సంఘాలను ఆయన పరీక్షించాడు, పరిశీలించాడు. మానవులముగా మనం అంతా కూడా అనుకుంటాం కదా, అంతా బాగా ఉంది, సంఘం అంతా కూడా ఉజ్జీవించబడుతుంది, సంఘము ఎంతో అభివృద్ధి చెందుతుంది అని మన ఆలోచనను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తాం. కానీ దేవుడు తన దివ్యమైనటువంటి దృష్టితో, తను అగ్నిజ్వాలల వంటి కన్నులతో చూచినప్పుడు ప్రతి సంఘములో కూడా ఆయన లోపాలను కనుగొన్నట్టుగా, ప్రతి సంఘం మీద కూడా ఆయన నేరాన్ని మోపినట్టుగా, ప్రతి సంఘములో కూడా చెడ్డ విషయాలు కలిగి ఉన్నట్లుగా ఈ 7 ఉత్తరాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ దివ్యమైనటువంటి దృష్టితో ఆయన పరీక్షించినప్పుడు ఎఫెసీ సంఘాన్ని ఆయన మోపినటువంటి నేరం ఏమై ఉంటుంది అంటే, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివి అని చెప్పి ఆ సంఘం మీద మరి నేరం మోపినట్లుగా, తప్పు మోపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ సంఘములో మొదట ఉండినటువంటి ప్రేమ చల్లారిపోయింది. వాస్తవానికి సంఘము అంటే ఎవరండి? విశ్వాసుల గుంపు. రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి నీవు నేను కూడా సంఘములో సభ్యులమై ఉంటున్నాం. కాబట్టి సంఘము అంటే విశ్వాసుల గుంపు, విశ్వాసుల సమూహము. అంటే నీవు నేను కూడా వ్యక్తిగతంగా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే మొదటలో ఉన్నటువంటి ప్రేమ ఎందుకు తగ్గిపోయింది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మొదట్లో ఈ సంఘము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగింది అని చెప్పి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, అంటే మొదట్లో ఈ సంఘము ఎంతో ప్రేమ కలిగినటువంటి సంఘముగా ఉంటుంది. ప్రేమయందు వేరుపారి స్థిరపడినటువంటి సంఘముగా ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించినటువంటి ప్రేమను ఆకళింపు చేసుకున్నటువంటి సంఘముగా ఈ సంఘము ఉంటుంది. ఆత్మ కలిగించేటువంటి ఆ యొక్క ఐక్యతను కాపాడుకున్నటువంటి సంఘముగా ఈ సంఘము ఉంటుంది. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఎరిగినటువంటి సంఘముగా ఈ ఎఫెసీ సంఘము ఉంటూ ఉంది ఒకానొక సమయంలో. అయితే దేవుడు పరీక్షించి చూసినప్పుడు ఆ మొదట ప్రేమని వదిలిపెట్టినట్లుగా ఈ యొక్క సంఘం మీద ఒక నేరం మోపబడుతూ ఉంటుంది. ఆ మొదట్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పి దేవుడు ఆ సంఘం మీద నేరాన్ని మోపుతూ ఉంటున్నాడు. రక్షించబడినటువంటి నీవు నేను కూడా నిజమైనటువంటి ప్రేమ మరణమంత బలమైనది అని చెప్పి పరమగీతాల్లో రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, సంఘము కూడా అంటే రక్షించబడినటువంటి నీవు నేను కూడా మన మరణ పర్యంతము ప్రభువారిని ప్రేమించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు ప్రేమించింది ఈ సంఘము, కానీ ఈనాడు ఆ సంఘములో ప్రేమహీనత, ప్రేమ లేదు అని చెప్పి దేవుడు ఆ సంఘం మీద నేరాన్ని మోపుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. రక్షించబడినటువంటి కొత్తలో నీవు నేను కూడా వాక్యాన్ని ఎంతగానో చదివేవాళ్ళము, ఎంతగానో ధ్యానం చేసేవాళ్ళము, ఆత్మల పట్ల భారము కలిగి ఉండేవాళ్ళం. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఆత్మకి, కనబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించినటువంటి అనుభవం ఒకానొక సమయంలో మనము కలిగి ఉండేవాళ్ళం. కనబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన హృదయంలో చెప్పనసక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని పంచుకున్నటువంటి వాళ్ళముగా ఉండేవాళ్ళం. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే వాళ్ళము, అపాయముల్లో ఉన్నటువంటి వారి మీద ప్రేమ చూపించే వాళ్ళము. ఆ తీవ్రత నీలో ఉందా అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియ సంఘమా, ప్రభువు మన మీద మోపినటువంటి నేరము నిజము కాదా అని చెప్పి దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలను కనుక మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని మీద ఎటువంటి ఆసక్తి లేనటువంటి వారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఏదో యాంత్రికంగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నాం. దేవుని పరిచర్య పట్ల, దేవుని ప్రజల పట్ల, దేవుని కార్యాల పట్ల ఎటువంటి ఆసక్తి లేనటువంటి వారముగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నాం. ఎంతో అనాసక్తిగా మన విశ్వాస జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నామని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎటువంటి ఆసక్తి లేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, ఈ శరీరం మీద, ఈ లోకం మీద ఎంతో మక్కువను ప్రదర్శిస్తూ ఉంటాం, ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం కదా. మరి దేవుడు నీ మీద, నా మీద మోపినటువంటి నేరము నిజము కాదా
అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియారా, ప్రేమ ఎందుకు తగ్గిపోయింది అంటే మనకు కలిగినటువంటి ఆధిక్యతలను బట్టి, మనకు కలిగినటువంటి సమృద్ధిని బట్టి, మనలో ఏకాత్మ లేకపోవడాన్ని బట్టి, ఏక తాత్పర్యం లేకపోవడాన్ని బట్టి, ఏకాభిప్రాయము లేకపోవడాన్ని బట్టి సంఘములో ప్రేమ తగ్గిపోయినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ ఉత్తరము ఆనాడు ఎఫెసీ సంఘానికి వ్రాయబడింది, కానీ ఈనాటి సంఘమైనటువంటి నీకు నాకు కూడా ఈ ఉత్తరాన్ని మనము వ్యక్తిగతంగా అన్వయించుకొని మన జీవితాలను పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే మొదటి ప్రేమ ఎందుకు పోయింది అంటే క్రియారూపకమైనటువంటి ప్రేమ మన జీవితాలలో లేదు. అంటే వేషధారణతో కూడినటువంటి ప్రేమని, అంటే మాటతో కూడినటువంటి ప్రేమను మాత్రమే మనము కనుపరుస్తూ ఉంటున్నాం, కానీ క్రియారూపకమైనటువంటి ప్రేమ మన జీవితాలలో లేదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన ప్రార్థన, మన ప్రవర్తన, మన మాటలు అన్నీ కూడా వేషధారణ పూరితంగా ఉంటాయి. అంటే పైకి మాటతో మాత్రమే ప్రేమిస్తాము, కానీ క్రియారూపకమైనటువంటి ప్రేమ మన జీవితాలలో లేదు అని చెప్పి దేవుడు మరొకసారి మన గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ప్రభు మన మీద మోపినటువంటి ఆ నేరము నిజము కాదా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈనాటి యవనస్తులు కూడా అనేక మంది వారి ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమని కనపరుచుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమని కనపరుస్తూ ఉంటారంటే వారిని కని ప్రయోజకుల్ని చేసినటువంటి తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఎంతో ఎక్కువైనటువంటి ప్రేమ వారు ఒకరి మీద ఒకరు కనపరుస్తూ ఉంటారు. అయితే వారికి అర్థమయ్యేసరికి ఆ ప్రేమ కేవలము అవసరానికి వాడుకొని వదిలివేసేటువంటి ప్రేమ అని చెప్పి ఆ రీతిగా మోసపోయిన వాళ్ళు ఈ లోకములో కోకొల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కూడా దేవునిని ఆ రీతిగానే వాడుతూ ఉంటాం. మన అవసరాలకు తగ్గట్లుగా ఎప్పుడు మనం దేవునిని వాడతాము అంటే, మంచి ఉద్యోగం కావాలి అంటే దేవునిని ప్రేమిస్తాం, మంచి మార్కులు కావాలి అంటే దేవునిని ప్రేమిస్తాం, మనకు అనారోగ్య సమస్యలు ఉంటే మనము దేవునిని ప్రేమిస్తాం, మనకి ఆర్థిక సమస్యలు ఉంటే మనము దేవునిని ప్రేమిస్తాం, మన జీవితాలలో ఏదైనా చెప్పుకోలేటువంటి సమస్య ఉన్నట్లయితే మనము దేవునిని ప్రేమిస్తాము. ఆ తర్వాత ఏ దేవునినైతే మనం ప్రేమించామని చెప్పుకుంటామో ఆ దేవునిని మనము వదిలిపెట్టేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ప్రభువు నీ మీద నా మీద మోపినటువంటి ఆ నేరము నిజము కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనము ఎంతగానో ప్రేమించి ప్రభువును ప్రేమించటంలో మనము విఫలమయ్యాము, మనము అపజయం పాలయ్యామని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో ప్రేమను ఎలా కోల్పోయాము అంటే ఈనాటి సంఘము ప్రేమలో ఎంతగానో దిగజారిపోయినట్లుగా, పక్షవాతం వచ్చినటువంటి సంఘముగా, చచ్చుపడిపోయినటువంటి సంఘముగా దేవుడు తన దివ్యమైనటువంటి దృష్టితో చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోగాన్ని రూపుమాపటానికి దేవుడు సిద్ధముగా ఉన్నట్లుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనది క్రియారూపకమైనటువంటి ప్రేమ. ఆయన మాటతో ప్రేమించి వదిలేయలేదు, కానీ నేను అంతము వరకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు, మనకి మాటని అనుగ్రహించాడు. ఆ మాటని మాటలాగా వదిలివేయలేదు, కానీ ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి శిలువ మీదకి ఎక్కినటువంటి ప్రేమ ఆయనది. తండ్రితో మనకి ఎటువంటి సంబంధము లేదు. ప్రియులారా, ఒకానొక సమయంలో పాపము చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని కేవలము ఆయన కృప ద్వారా ఆయన యొక్క ఆ కృపాభరితమైనటువంటి ప్రేమను నీ పట్ల నా పట్ల విస్తరింపచేశాడు. క్రియారూపకమైనటువంటి ఆ యొక్క ప్రేమని ఆ శిలువ మీద ఆయన కురిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బదులుగా నీ నుంచి నా నుంచి ఆయన ఏమి కూడా ఆశించినటువంటి ప్రేమని ఆ శిలువ మీద కనుపరిస్తే మరి మనము ప్రభువుని ఏ విధంగా ప్రేమించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ మనలో లేదు అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రభువును ప్రేమించేటువంటి మనస్సును మనకు అనుగ్రహించమని, తోటి సహోదరుల్ని ప్రేమించేటువంటి మనస్సును మనకు దయచేయమని, తోటి సహోదరుల్ని సహోదరుల్ని క్షమించి వారు మనకంటే గొప్పవారు, గనులు అని చెప్పి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకొని ఐక్య మనసు కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏకాభిప్రాయం కలిగి మనము దేవునిలో కొనసాగినప్పుడు దేవుడు మన మధ్యలో ఐక్యతను ఉంచుతాడు. ఆత్మ కలిగించేటువంటి ఆ ఐక్యతని కాపాడుకున్నప్పుడు దేవుడు తిరిగి మనలో ఆ మొదటి ప్రేమను తీసుకుని వస్తాడని చెప్పి దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రేమ మరి పరిచర్య ఈ రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
ఉంటాయి. పరిచర్య చేసేవారు ప్రేమను కురిపించాలి. మరి ప్రేమ లేకుండా పరిచర్యను చేయలేం ప్రియులారా. కాబట్టి ప్రేమ, పరిచర్య ఈ రెండు కూడా సమాంతరంగా ఉండేటువంటి విషయాలు. ఏ ఒక్కటి లేకపోయినా కూడా దేవుడు మన జీవితాలను బట్టి ఎంతగానో దుఃఖించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ ఉత్తరములో మనం చూసినప్పుడు ఈ ఎఫెసీ సంఘములో విశ్వాసి యొక్క నడక గురించి అనేకమైనటువంటి మంచి విషయాలు వ్రాసినప్పటికీ వారి జీవితాలలో, ఆ సంఘములో ప్రేమ లేదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభువు కొరకైనటువంటి ఆ తృష్ణ, ప్రభువు కొరకైనటువంటి ప్రేమ మనలో లేనట్లయితే గనక మన జీవితాలను బట్టి ఎటువంటి ప్రయోజనము లేదని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ మొదటి ప్రేమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. 5వ వచనంలో చూసినట్లయితే ఈ సంఘానికి ఒక బోధను చేస్తూ ఉంటున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అంటున్నాడు. ఈ యొక్క 5వ వచనము మొదటి భాగములో 3 విషయాలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ అని చెప్తూ ఉంటున్నాడు. అంటే నీవు ఏ స్థితిలో నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు కదా, నేను నిలుచున్నాను అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క దృష్టితో చూచినప్పుడు నీవు పడిపోయావు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుంచి అయితే పడిపోయావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బలహీనత, ఏ పాపము నీకు దేవునికి మధ్యలో అడ్డంకిగా ఉంటుందో ఆ జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీక్నెస్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ప్రియులారా, దేవునికి మనకి మధ్యలో వచ్చేటువంటి ఆ పాపాన్ని, ఆ బలహీనతని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంత మాత్రమే కాదు, కానీ మారు మనసు పొందాలి అని చెప్తూ ఉంటున్నాడు. పశ్చాత్తాపపడాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏ బలహీనత అయితే మన మధ్యలో వస్తుందో ఆ బలహీనతని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వదిలిపెట్టి తిరిగి ఆ మొదటి క్రియలను మీరు చేయండి అని చెప్పి ఆ సంఘానికి ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ప్రతి సంఘానికి కూడా, ప్రతి విశ్వాసికి ఇది ఒక గొప్ప అవకాశముగా మనం చూడవచ్చు. దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి ఆ తరుణాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎంతైనా గొప్ప భాగ్యము. అయ్యో, మనం చల్లారిపోయాము, మన జీవితాలలో ఉజ్జీవము లేదు, మన జీవితాలలో ప్రేమ లేదు అని మనల్ని మనం నిందించుకుంటూ దేవుడిని నిందించడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. కానీ కీర్తనాకారుడు అన్నట్లుగా 85వ కీర్తన 6వ వచనంలో వ్రాయబడినట్లుగా, దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా అని చెప్పి కీర్తనాకారుడు ఎంతో పశ్చాత్తాపడుతూ ఉంటాడు. దావీదు మహారాజు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏ యొక్క బలహీనత దేవునికి తనకి అడ్డముగా ఉంటుందో ఆ బలహీనతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తిరిగి దేవునితో సహవాసం కలిగినటువంటి వాడుగా, తిరిగి దేవునితో అంటుకట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అటువంటి పశ్చాత్తాపాన్ని నీవు నేను కూడా కనుపరిచినట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొని, ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకొని ఆ స్థితి నుంచి తిరిగి బయటకు రావడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన బోధించి వదిలివేయలేదు. కానీ ఆ 5వ వచనం 2వ భాగంలో కనుక మనం చూసినట్లయితే, అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్పి ఆ సంఘాన్ని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇవి ఆ సంఘము గురించి మాట్లాడినటువంటి ఎంతో కఠినమైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీపాలు వెలుగును ఇచ్చేటువంటి వాటిగా ఉండాలి. వెలుగు మన ప్రేమకు, ఉజ్జీవానికి, సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మన ఆత్మ అనేటువంటి దీపము గనక ఆరిపోయేటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో అన్నాడు కదా, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్తూ ఉంటున్నాడు. అదే లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనంలో వెలిగించబడినటువంటి ఆ దీపము మంచము క్రింద, కొంచెము క్రింద పెట్టకుండా లోపలికి వచ్చే వారికి వెలుగునివ్వడానికి ఆ యొక్క
దీపస్తంభం మీద ఆ దీపాన్ని పెట్టాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఈ లోకములో తిరిగి జీవించాలి అన్నట్లయితే గనక, తిరిగి మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలి అని గనక మనం ఆశపడినట్లయితే తిరిగి మనము మారు మనస్సు పొందవలసిన అవసరమై ఉంటుంది. వాస్తవానికి సంఘానికి ఈ హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. మీరు మారు మనస్సు పొందితేనే సరి అంటూ ఉన్నాడు. అంటే అప్పటి వరకు వారిలో అనేక మంది విశ్వాసులుగా చలామణి అవుతూ ఉంటున్నారు. అయితే విశ్వాసులుగా చలామణి అవుతూ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసుల గురించి ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి హెచ్చరిక, మీరు మారు మనస్సు పొందితేనే సరి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క దివ్యమైనటువంటి దృష్టితో చూసినప్పుడు వారి జీవితాలలో మారు మనస్సు పొందినటువంటి అనుభవం లేదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వ్యక్తిగతంగా ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు. మనం నిజంగా మారు మనసు పొందామా లేదా అని చెప్పి దేవుని దగ్గర మన పాపము చేత పాపాలు మన యొక్క పాపాలు క్షమించబడినటువంటి అనుభవము మనం వ్యక్తిగతంగా కలిగి ఉన్నామా లేదా అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము తిరిగి జీవించాలి అంటే గనక మనం మారు మనసు పొందాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మనం మారు మనసు పొందనట్లయితే, పశ్చాత్తాపపడినట్లయితే గనక మన వద్ద ఉన్నటువంటి ఆ దీప స్తంభాన్ని ఆయన తీసివేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లరా, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట అంటూ ఉన్నాడు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి. ఒకవేళ తృణీకరించినట్లయితే ఇక్కడ వ్రాయబడినట్లుగా ఆయన అంటున్నాడు కదా, నేను మరెన్నడూ సంతాపపడను, నీకు చేయాలి అనుకున్నటువంటి కీడుని నీకు చేసి తీరతాను అని చెప్పి, నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ నీ మీద ఆయన ఖడ్గాన్ని దూయడానికి, ఆయన యొక్క ఉగ్రత నీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఇది ఎంతో విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. ఒకప్పుడు వెలుగుగా ఉన్నాము, అనేకులు వెలిగించాము, అనేకులకు సువార్త ప్రకటించాము. కానీ ఈనాడు మన దీపము, మన ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. చీకటిలో బ్రతుకుతూ ఉంటున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు యొక్క గుణాతిశయాలను ప్రచురము చేయవలసినటువంటి నీవు నేను, రాజులైనటువంటి యాజక సమూహంగా ఉండవలసినటువంటి నీవు నేను కూడా చీకటిగా మిగిలిపోవటం ఎంతో దుర్భరమైనటువంటి జీవితం అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ ఎఫెసీ సంఘము గురించి ఈనాడు ఆలోచన చేసినట్లయితే, ఆనాడు ఆయన పలికినటువంటి మాట ఏదైతే ఉందో ఆయన చేసి చూపించాడు. ప్రియులారా, నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తానని చెప్పి పలికాడు. ఆయన ఆ యొక్క సంఘము పశ్చాత్తాప పడనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, సంతాప పడనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆ సంఘం మీద కుమ్మరిస్తాను అని వాగ్దానం చేసినటువంటి ఆ ఉగ్రతని కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎఫెసీ సంఘం అనేది ఎక్కడా కూడా కనిపించదు, ఎక్కడ అవశేషాలు కూడా లేవు. ఆనాడు ఉన్నటువంటి వైభవం, మేడలు, ఆనాడు మరి ఆ యొక్క 7 వింతల్లో ఉన్నటువంటి ఆ దేవాలయం అన్నీ కూడా సమూలంగా నాశనం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చరిత్రను చూసినప్పుడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నీ దీపస్తంభాన్ని దాని స్థానము నుండి తీసివేస్తానని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క నా యొక్క స్థితి ఏ రీతిగా ఉందో మనము పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం, పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. పిల్లరా, నిర్జీవమైనటువంటి స్థితి నుంచి మనం మేలుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ మొదటి ప్రేమని, మొదటి ఉజ్జీవాన్ని మనము పొందుకోవాల్సిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పిల్లరా, చివరిగా ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం గురించి ఆలోచన చేసినట్లయితే 7వ వచనం 2వ భాగంలో, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటున్నాడు. ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు.
అంటే సంఘానికి కావలసినటువంటి బోధ చేశాడు, గద్దించాడు, హెచ్చరించాడు, వాగ్దానాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను గనక సరిచేసుకొని ఆ మొదటి ప్రేమను గనక మనం పొందుకున్నట్లయితే, ఆ జయ జీవితాలను గనక మనం జీవించినట్లయితే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ప్రియులారా, జయ జీవితాన్ని జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తును అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరదైసు అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో 3 చోట్ల వ్రాయబడింది. మొదట్లో పరదైసు అనేటువంటి మాట వనము లేక ఉద్యానవనము లేక శృంగార వనము అనేటువంటి అర్థాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఈ పదము మొదట ఏదేను వనానికి సాదృశ్యంగా ఉపయోగించబడింది, కానీ రాను రాను పరలోకానికి సాదృశ్యంగా పరదైసు అనేటువంటి మాట ఉపయోగించబడింది. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆ శిలువ వేయబడినటువంటి దొంగ సరాసరి పరదైసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, నేను శరీరముతో కొనిపోబడ్డాను, శరీరము లేకుండా కొనిపోబడ్డాను, ఆ పరదైసుకు వెళ్ళాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు తిరిగి జన్మించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అపజయముతో జీవించేటువంటి వారి జీవితాలలో ఈ వాగ్దానానికి ఎటువంటి చోటు లేదు. ఎందుకు అంటే ఆ మొదటి ఆదాము యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఏదేను వనములో ఆదామును పెట్టాడు. అయితే ఆ ఆదాము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, అపజయము పాలనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ జీవవృక్ష ఫలాలు భుజించేటువంటి అవకాశం లేకుండా ఆ ధన్యతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే జయ జీవితాన్ని జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఆనాటి ఎఫెసీ సంఘం వారికి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి రాకడ వరకు ఉండేటువంటి ప్రతి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి, మరి ముఖ్యంగా జయ జీవితాన్ని జీవించేటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఈ వాగ్దానము ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను అని వ్రాయబడుతుంటుంది ప్రియులారా. కాబట్టి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి జీవవృక్ష ఫలాలను తీసుకొని వచ్చారు, సమృద్ధి అయినటువంటి జీవాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జీవవృక్ష ఫలములు తినటము అనేది మనము నిత్యము జీవిస్తాము అనే విషయానికి సాదృశ్యంగా ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆయన నిత్య జీవాన్ని సమృద్ధిగా మనకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని ముగించే ముందు దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ప్రియమైనటువంటి సంఘమా, కోల్పోయినటువంటి ఆ ప్రేమ, ఆ ఉజ్జీవము, ఆ సాక్ష్యాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎప్పుడు అంటే ఆ మారు మనస్సు పొందినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, మనము ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు, ఆ మొదటి క్రియలను మనము తిరిగి చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చేటువంటి ఆడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆయన కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు, బహుశాంతమూర్తి అనేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు, అత్యంత కృపగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. బహుశా ఈ వర్తమానంలో ఉన్నటువంటి ఈ ఉత్తరములో ఉన్నటువంటి ప్రతి వాక్యము, ప్రతి మాట కూడా ఈనాడు మన సంఘానికి హెచ్చరికగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అలనాడు ఆ సంఘానికి మాత్రమే కాదు, కానీ ఈ సంఘములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కోల్పోయినటువంటి ఆ మొదటి ప్రేమని, ఆ మొదటి ఉజ్జీవాన్ని తిరిగి మనకు దయచేయాలి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు ఉజ్జీవించబడతాం. కాబట్టి లేకపోతే గనక మన ముందు ఉన్నటువంటి ఆ దీప స్తంభము గనక మన మధ్యలో నుంచి తీసివేసినట్లయితే మన యొక్క జీవితాలు ఎక్కడ తెల్లవారుతాయో మనకి తెలియదు. కానీ దేవుడు మరొక తరుణాన్ని మన జీవితాలలో అనుగ్రహించాడు. మనము సరి చేసుకుంటేనే సరే, లేకపోతే గనక మనము మన జీవితాలలో నష్టాన్ని
కష్టాన్ని అపాయాన్ని ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాము. తప్పించే వారెవరూ కూడా లేరని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరములో ఉన్న ప్రతి మాట కూడా మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకుందాం, మన జీవితాలను సరిచేసుకుందాం, మనం ఆశీర్వదించబడదాం, ప్రభువుని స్తుతిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.